హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్వేత. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో నేను నా చెల్లి కలిసి ఇద్దరం ఒక స్నాక్ చేసుకుంటున్నాం అనమాట విత్ రైస్ పేపర్స్. అది ఎలా వస్తుందో నాకు తెలీదు. సో ఇక్కడ వీఆర్ జస్ట్ గివింగ్ ఇంట్రో. దానికి మేము ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాం అనమాట. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అసలు వీడియో రికార్డ్ చేయడమే మర్చిపోయాను. ఇంతక నా చెల్లి వీడియో రికార్డ్ చేయి, నేను చెఫ్ లాగా వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను అని చెప్పి షో ఆఫ్ చేస్తుంది. ఎలా వస్తుందో తెలీదు. ఓవరాల్గా మేమైతే ఊరికే ఇంట్లో ఖాళీగా ఉన్నామని చెప్పి ఇది లాంగ్ వీకెండ్ కదా, సో అలా చేస్తున్నాము. ఏదో ఒకటి కుక్ చేసుకొని సరదాగా ఉంటుంది అని చెప్పి. అలాగే నేను యూట్యూబ్ వీడియో కూడా రికార్డ్ చేశాను. ఇక్కడ నా చెల్లి చాలా ఫైన్గా చాప్ చేస్తుంది, వెజిటబుల్స్ అన్నీ అలా చేస్తుంది అనమాట. ఇంకా మేము కుకింగ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ బటర్ వేసింది. అలాగ మేము సరదాగా కుక్ చేసుకుంటూ ఉన్నాం. బట్ ఆ కుక్ చేసుకుంటుండడంలో గొడవలు కూడా చాలా ఉన్నాయి లేండి, అది పక్కన పెట్టేస్తే. ఈ షర్ట్ చాలా లూజ్ బట్ చాలా కంఫర్ట్. సూప్ డంప్లింగ్స్ ఇష్టం, నార్మల్ డంప్లింగ్స్ ఇష్టం? చెప్పు మే. ఐ లైక్ ఎనీథింగ్. And we also have paneer. ఇక్కడ మేము చేస్తున్న రెసిపీకి ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు రైస్ పేపర్ తీసుకొని మా చెల్లి ఇంకా ఫిల్లింగ్ ఇందులో పెట్టడం స్టార్ట్ చేసాము. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా మెస్సీ ఉంది కదా, సో ఇదంతా షేర్డ్ అపార్ట్మెంట్. సో అందుకనే ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి మనం నీట్గా పెట్టుకోవడానికి కుదరదు. సో మీరు మిమ్మల్ని కామెంట్ చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఆ ఫిల్లింగ్ తీసుకొని నేను రైస్ పేపర్లో పెట్టేసేసి ఓవరాల్గా ఎయిర్ ఫ్రై చేశాను అనమాట. ఇక్కడ నా టేస్టింగ్ సెషన్ వచ్చేసింది. ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకైతే నచ్చింది. ఇది ఫస్ట్ ట్రై కదా, సో నా చెల్లి కూడా టేస్ట్ చేస్తుంది. తనకు నచ్చలేదు. తనకు మొత్తం కారంగా ఫుల్ ఆఫ్ స్పైసెస్ ఉండాలి. నాకైతే నచ్చింది. నేను లెస్ సాల్ట్ అంతా తింటాను కాబట్టి. దీని తర్వాత నేను మా అమ్మకు కూడా టేస్ట్ చేయించాను. తనకు కూడా నచ్చింది. సో అంతే ఈ వ్లాగ్కి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అఫ్ కోర్స్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను చాలా మిస్టేక్స్ చేసి ఉంటానేమో, ఐ డోంట్ నో, బట్ యా ఇట్స్ ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్. సో నాకు వన్ డే నేను ఒక 10 years తర్వాత చూసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. సో అందుకనే వీడియో రికార్డ్ చేశాను అనమాట. అంతే. ఇలా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంటుంది. అప్పుడు ఇంకా మంచిగా చేస్తాము. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అందరితో. అంతవరకు టేక్ కేర్, బాయ్.